ఉంది ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఎలా ఉందంటే? చాలా దయనీయంగా ఉందన్న. ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోతున్నారు అన్నమాట. పూర్తిగా ప్రభుత్వం పూర్తి చేతులు తీసింది. ఏం చేయని స్థితిలో ప్రభుత్వం ఉందన్నమాట. కనీసం వాళ్ళకి మంచినీళ్ళు, ఆహారం వాళ్ళని తరలించడం ఇవన్నీ పక్కన పెడితే కనీసం మంచినీళ్ళు సౌకర్యం కూడా కల్పించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట. కేవలం వాళ్ళ అందుకోసం, ఆర్పాటం కోసం వీళ్ళు అధికారంలోకి వచ్చారు తప్ప ప్రజలకి సేవ చేసే విషయంలో వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టి చెప్తున్నాను అన్నమాట. వరద బాధితులు ఏ విధంగా ఆదుకుంటాడు చంద్రబాబు నాయుడు? అతనే ఒక వరద బాధితుడు. చంద్రబాబు నాయుడే ఒక వరద బాధితుడు అయితే ఇతను వరద బాధితుడిని అలా ఆదుకుంటాడు. కరకట్ట కింద ఆయన పంప మునిగిపోయి వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్లో తలదాచుకున్నాడు. ఈయన వరద బాధితులు ఏ విధంగా ఆదుకుంటాడు? అసలు పూర్తిగా సమాచార లోపం. ఇంత పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పుడు ఒక వ్యవస్థ ఏం చేస్తుంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పంచాయతీ శాఖ ఏం చేస్తుంది? కార్పొరేషన్ ఏం చేస్తుంది? పోలీస్ సిబ్బంది ఏం చేస్తుంది? ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ముందు సమాచారం ఎందుకు లేదు? పై ఎత్తు నుంచి నీళ్లు వస్తున్నాయి. అక్కడ శ్రీశైలంలో మీరు డ్యామ్లు గేట్లు ఎత్తేసిన తర్వాత నాగార్జున సాగర్ రావడానికి దగ్గర 12 గంటలు టైం పడుతుంది. ఈ లోపల మీరేం చేయాలండి? నాగార్జున సాగర్లో ఉన్న నీళ్ళన్నీ ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసిన తర్వాత ఆ నాగార్జున సాగర్ నీళ్లు కృష్ణా బ్యారేజ్ రావడానికి దగ్గర 18 గంటలు టైం పడుతుంది. ఈ లోపల కృష్ణా నదిలో ఉన్న నీళ్ళని ఇక్కడ ఖాళీ చేయాలి. ఈ రకంగా ఒక సమన్వయంతో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక సమన్వయంతో ఈ వరద ముప్పును తగ్గించే ప్రభావం, తీవ్రతను తగ్గించే ఆలోచన చేయాలి. అదేం లేకుండా నిమ్మకి నీరెట్టినట్లు పోయేది ప్రజలే కదా అని చెప్పేసి కనీసం సమాచారం లేదు. వైఎస్ఆర్ కాలనీ మొత్తం మునిగిపోయి శవాల దిబ్బగా మారింది వైఎస్ఆర్ కాలనీ. మేము ఇళ్లలో వాళ్ళం పైనుంచి ఆయన కింద నుంచి మునిగిపోయి ఇల్లు మునిగిపోయి కొట్టుకుపోతున్నా కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం అన్ని. మాకే సదుపాయం కలగట్లా. అసలు మాకే సదుపాయం, మంచినీళ్ళు కూడా మేము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇదిగోండి పొట్లాలు కూడా, అన్నం పొట్లాలు కూడా, టిఫిన్ ఇప్పుడు వరకు పిల్లలు కూడా మొహం కడగలేదు, కడిగిచ్చి ఇప్పుడు నేను పెట్టాలి. మాకు వరకు ఏది రావట్లేదు. మా గూడెం అంతా మునిగిపోయినా కానీ మమ్మల్ని అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి బాగానే సదుపాయం జరుగుతుంది అన్ని, మిగతా వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించడం జరిగింది కదా. అదే ఆయన తప్పనట్లేదు, ఆయన పెట్టట్లేదు అనట్లేదు. ఆయన పంపిస్తున్నాడు. వీళ్ళ విత్తనానికి వీళ్ళకి అసలు చేతులే రావట్లేదు, పెట్టట్లేదు. పెట్టే వాళ్ళకి తీసుకెళ్లే వాళ్ళైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడ మునుగుల వాళ్ళకి ఏది రావట్లేదు, ఏది తీసుకెళ్ళట్లేదు. అంటే మీకు హెచ్టీకి జారీలు కానీ చేయటం కానీ, ఇలా వరద వస్తుందని చెప్పడం కానీ, వర్షం ఏది తెలీదండి. మేము ఈఎంసీ పని చేస్తానండి. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేపాటికి ఇక్కడ అన్ని నీళ్లు ఉండిపోయాయి ఆదివారం. అసలు నేను ముందు తెలిస్తే ఇలా వరద వచ్చిందని తెలిస్తే మేము అన్ని తెచ్చుకొని కూడా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళం. నేను డ్యూటీ చేసి వచ్చేపాటికి బుడవేనంతల కాడ చాలా మంది నీళ్లతో ఉన్నాయి. నీళ్లతో ఉండేపాటికి నేనే అవాక్కైపోయా. ఏంటి ఈ పరిస్థితి? ఎప్పుడు రాలేదు. నా చిన్నతనాన్ని వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి. చంద్రబాబు ఒక మాట చెప్పాలంటే ముందు చూసుకోవాలిగా ఏం చూడకుండా ఏం అక్కడ వెళ్ళిపోయింది. ఎలాగా సీనియర్ కదా, సీనియర్ అటుగట్ట వేయాలి కదా, అటుగట్ట వేయకూడదు మొత్తం వెళ్ళిపోయింది. ఎలాగది? చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించడం జరిగింది కదా. మరి ఏం ఎక్కడాకి వచ్చాడు? ఎక్కడాకి వచ్చి మీరు చెప్పండి, ఎక్కడాకి వచ్చారు? ఇక్కడ దాకా బోట్లు వేసుకోండి, మళ్ళీ జాగ్రత్తలు వేసుకొని నేను సంఘంలో అవుతున్నా లోపల. బాధితులందరికీ అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరుగుతుంది. చేసే వాళ్ళు వేస్ట్ అండి. కాదండి, ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ ఉంటే మీకు ఎలా ఉపయోగపడేదండి? వాళ్ళే బాగుంటారు. నెంబర్ 1 వాలంటీర్ అంటే నెంబర్ 1. ఇప్పుడు బుడవరంతుని కట్ట తెంచుతున్నారు. తెంచేటప్పుడు గవర్నమెంట్ కట్ట తెంచేటప్పుడు జనాలకి అలవాటు చేయాలిగా, చేయకుండా అలవాటు చేయకుండా వాళ్ళే కట్ట తెంచి వాళ్ళే భోజనాలు, పులిహార పట్ల పాలు ఏందని ఉపయోగం? ముందు అలవాటు చేయాలి కదా. అలవాటు చేస్తే ఏర్పాట్లు ఉంటారుగా. డ్రోన్స్ ద్వారా ఆహారం అందిస్తున్నాము. హెలికాప్టర్ నెలలో పడిపోతున్నాయి, వేస్ట్ అయిపోతుంది. అన్ని వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళు లేదు. అక్కడ బొంబాయి కాలనీ మొత్తం ఫుడ్ కల్లాడిపోతున్నారు. బుడవంతుని దగ్గరికి 3 రోజులు తిరిగిన వాటర్ కోసం ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో దిగాడు. ఏ సీఎం అని దిగాడు, ఎమ్మెల్యే ఎంపీ అని దిగాడు అన్న. చంద్రబాబు నాయుడు గారు కూడా దిగారు అన్న. మా ఇంటికి వచ్చారా? బొమ్మే కానీ వచ్చారు, రాలా, ఎవరు రాలా. జగన్మోహన్ రెడ్డి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఉండేది కాదు. వాలంటీర్ ద్వారా అందే అందరికి ఏమున్నాయి చెప్పండి.
అది డ్రోన్స్ ద్వారా మేము ఆహారం ఎవరికి అందినాయి డ్రోన్స్ ద్వారా? ఎవరికి అందినాయి? ఉన్న వాళ్ళకి అందినాయా? పేదలకు అందినాయా? అది పేదలకు అందినాయా? చెప్పండి. చంద్రబాబు నాయుడు వచ్చారు, అట్టినాడు వెళ్ళిపోయారు. అచ్చెన్నాయుడు వచ్చారు, అట్టినాడు వెళ్ళిపోయాడు. రామోజీ నాయుడు వచ్చారు, అట్టినాడు వెళ్ళిపోయాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పేకల దాకా నేలలోకి వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి రోజు పరిస్థితి ఉండేది కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ₹1 కోటి ప్రకటించడం జరిగింది. ప్రకటించారు, పాల డబ్బాలు అందరికి అందించారు. అది అందించడం తప్ప మనం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చేయడానికి చేసి ₹1 కోటి మించే చేశారు ఆయన. అది అయితే ప్రభుత్వం బాధితులకు ఎలాంటిది అంటే అసలు ఈసారి ఓట్లు ఆడడానికి వస్తే కొడతారు కూడా. అది వాస్తవంగా. సరే ఓట్లు ఆడడానికి వస్తే చొప్పులు వేస్తారు మీదకి, జనాల మీద. అన్న ఇదే పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉండుంటే ఎలా ఉపయోగపడేది అంటే నెంబర్ 1 అన్న, నెంబర్ 1. అదే కరోనాలో చంద్రబాబు నాయుడు ఉంటే మొత్తం వచ్చాయా? ఈ ఒక వరదకే చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నాడు. అదే వాలంటీర్ ఉంటే చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు కరోనాలో ఉంటే ఏంటి పరిస్థితి? అది కూడా చెప్పండి. బాధితులకు నేను అండగా ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఏం చేశారు? ఇగో మా డబ్బులతో మేము కొనుక్కొచ్చుకుంటున్నాం, మా సొంత డబ్బులతో మేము కొనుక్కొచ్చుకుంటున్నాం. అమ్మేకాయలు మొత్తం ఏం చేశారు చెప్పండి? అది మొత్తం మునిగిపోయాం. ఏం చేశారు? ఎవరు వచ్చింది? 40 బోట్లు పంపించారు, కనీసం 10 బోట్లు కూడా రావట్లా. అంటే బోట్ల ద్వారా బాధితులు అందరూ సురక్షితంగా ప్రాంతాలు ఇప్పుడు నువ్వు లైవ్ చూపించయ్యి, నువ్వు లైవ్ చూపించు. ఒకసారి ఇదిగో ఇదే బోటు ద్వారా అయితే ఎటువంటి ఉపయోగాలు లేదండి. బోట్లు ఎవరు అక్కడ బోట్లు పెట్టుకుని కూర్చున్నారు, ఎవరు రావట్లా. మరి 3 రోజుల నుంచి మా పరిస్థితి. చంద్రబాబు నాయుడు పంపించిన బోట్లు అయ్యానా చెప్పనా? అంటే అన్న మీకు పునరావాస కేంద్రాలు కానీ అలాంటి నా కొంపలు మునిగిపోయి ఉన్నామన్నా, వేరే వాళ్ళకి బతుకుతున్నాం మేము. మా కొంపలు మునిగిపోయి ఏం చేశారు? వచ్చి చూపించుకొని. అది అంటే ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది బాధితుల కోసం. ఏం తీసుకున్నారు మీరు? లైవ్ లో చూపించుకోండి. ఇంకా ఏం తీసుకున్నారు? ఇంటి తినడానికి లేకుండా అన్నిటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మాలాంటి వాళ్ళన్నా కొద్దిగా గొప్ప తడుచుకుంటూ వస్తున్నాం. అసలు లేని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడి వాళ్ళు అయితే తినడానికి లేకుండా, ముసలి వాళ్ళు అయితే మామూలుగా లేదు. వాళ్ళని కొంచెం పట్టించుకునేటానికి కూడా ఎవరు రావటం లేదు. కొంచెం అటు వచ్చి పట్టించుకునే వాళ్ళు, చూసేవాళ్ళు కొంచెం ఉంటే చాలా మాకు మంచిది. డ్రోన్స్ ద్వారా ఫుడ్ ని అందిస్తున్నాము బాధితులకి. ఇక్కడ దాకా వస్తాయి, గుడి కొంచెం దాకా వస్తాయి, మా దాకా రావటం లేదు. అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, అవి అయితే మరీ ఇబ్బంది అయిపోతుంది. కింద ఏం తింటాం? కింద పడితే తింటావా? అన్ని కింద వేసేసి పైసి పిల్లలు అయితే కింద తింటున్నారు. ఏదైనా అడిగినా, ఏ సౌకర్యం అడిగినా వస్తాంలేమ్మా, చేస్తాంలేమ్మా. కనీసం ఇన్ని రోజుల నుంచి అవుతుంది మాకు, కనీసం మా కాడికి వచ్చి నుంచొని మాట్లాడిన వాళ్ళే లేరు. అలా లేరని చెప్పి మేము ఇంత ఇదిలో వస్తున్నాం. మేము కనీసం మమ్మల్ని పట్టించుకోమని దయచేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రమాదం వచ్చింది, అది నాకు చెప్పి రాదు, మీకు చెప్పి రాదు. వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఇది ఫెయిల్, పక్కా ఫెయిల్, సమస్య లేదు దీంట్లో. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫోటోలకి హెలికాప్టర్ తిరగడానికి మాత్రమే తప్ప దీనికి ఏమి సంబంధం. అధికారి కాదు, చిన్న గల్లీ లీడర్ కూడా రాలేదు. ఎందుకంటే ఎవరు రా, ఇక లీడర్లే, స్థానిక లీడర్లే రానప్పుడు, ఆఫీసులు ఎలా వస్తారు? ఆఫీసులు రాలా, ఆఫీసులు ఒక్కరు కూడా రాలా. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుకుంటే మీకు ఎలా ఉపయోగపడేది? వాలంటీర్లు చాలా ఇబ్బందిగా లేకుండా చాలా బాగా చూసేవాళ్ళండి. చాలా అంతకుముందు వాలంటీర్లు, ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం కాదు, మాకు ఏదైనా ఒకటే. కానీ ఏంటంటే అదే వాలంటీర్లు ఇప్పుడు ఈ సమయంలో ఉన్నట్టుగైతే చాలా వరకు మాకు సాయం అందేది. ఎక్కడికక్కడికి వాళ్ళ వాలంటీర్లైనా వచ్చి సాయం చేసేవాళ్ళు. కనీసం అలాంటిది లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము తప్పుగాను, ఎందుకంటే ఎవరైనా మాలాంటి లేబర్కి మేమే కావాలని అందరిని తెచ్చుకునేది. కానీ మేము ఎందుకంటామండి మాట, చాలా మంది వచ్చి ఇబ్బంది పడుతున్నారండి. వచ్చి చూసి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేది జనం అందరూ ఎందుకు? మీరేం పెట్టాం అసలు? ఇలాంటప్పుడైనా వచ్చి మాకు ఇంత అన్నం ముద్ద పెట్టి మంచినీళ్ళు అందిస్తే చాలనేగా మేము చూసేది. ఇంకేం చూడం కదా మేము. మాకు అయ్యగా లేదండి, మాకు సదుపాయం అసలు ఏమీ దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం.